పని పాట లేనివాళ్ళు. ఎవరు ఏడిపిస్తారు? బాధ్యత లేనివాళ్ళు. ఎవరు ఏడిపిస్తారు? కష్టపడడము చేతగాని వాళ్ళు. ఎవరు ఏడిపిస్తారు? మన ఆత్మీయ విషయంలోకి వస్తే ఆత్మీయత లేనివాళ్ళు. ఎవరు ఏడిపిస్తారు? దేవునితో సత్సంబంధము లేనివాళ్ళు. ఎవరు ఏడిపిస్తారు? ఎవరు బాధ పెడతారు? ఎవరు గాయపరుస్తారు? ఎవరు ఎదుటి వ్యక్తికి మనస్సులో వేదన పుట్టిస్తారు? ఎవరో తెలుసా మీకు? ఈ జాతి వారు. ఏ జాతి వారు? కృతజ్ఞత లేనివాడు. ఏ జాతి వారు? దేవునితో కనెక్షన్ లేనివాళ్ళు. ఏ జాతి వాళ్ళు? ఆత్మీయత లేనివాళ్ళు. ఏ జాతి వాళ్ళు? కష్టపడడం చేతగాని వాళ్ళు. ఏ జాతి వాళ్ళు? ఒక వ్యక్తి కష్టపడుతూ ఉంటే దాన్ని అనుభవిస్తూ ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేసేవాళ్ళు. వీళ్ళు సాధారణంగా కుదురుగా ఉండలేరు. ఎందుకని? వాళ్ళ కష్టం తెలిస్తే కదా ఎదుటివాని కష్టాన్ని అర్థం చేసుకోగలిగింది. వాళ్ళు కష్టపడితేనే కదా ఎదుటివాని యొక్క కష్టాన్ని అర్థం చేసుకోగలిగింది. వాళ్ళకి ఆత్మీయత ఉంటేనే కదా ఎదుటివాని యొక్క ఆత్మీయతను గౌరవించగలిగింది. వారికి దేవునితో సత్సంబంధం ఉంటేనే కదా ఆత్మఫలము ఫలించగలిగింది, ప్రేమగా మాట్లాడగలిగింది, ఓపిక కలిగి, దీర్ఘశాంతము కలిగి, సహనము కలిగి, మంచితనము కలిగి, మంచి సాక్ష్యము కలిగి జీవించగలిగింది. ఈరోజు భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏడిపించే భార్యగా, ఏడిపించే భర్తగా ఉన్నట్లయితే నువ్వెవరో తెలుసా? ఇదిగో ఈ బాపతే. ఎలా ఏడిపిస్తున్నావో తెలుసా? కష్టపడి ప్రయాసపడి నీకే లోటు లేకుండా అన్ని సమకూర్చి పెట్టినటువంటి భార్యను ఏడిపించటం, భర్తను ఏడిపించటం ఏంటో తెలుసా? అది ఒక శాపం, అది ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితం. మోషే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం జీవించాలని ఆశపడ్డాడు. కానీ తొందరపాటుతనం వల్ల, కోపాన్ని ప్రదర్శించడం వల్ల 40 సంవత్సరాలు తాను ఏకాంతంగా గడపాల్సి వచ్చింది. అయినా దేవుడు వెళ్ళి మోషేను తీసుకొని వచ్చి నాయకుడిని చేసి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ మోషే ఇన్స్ట్రక్షన్స్లో, మోషే నాయకత్వంలో వీళ్ళు ముందుకు సాగడానికి బదులుగా ప్రొద్దస్తమాను విసిగించటం, ప్రొద్దస్తమాను ఏడిపించటం, ప్రొద్దస్తమాను ఏదో ఒక మాట అనడం. ఇశ్రాయేలును మీరు చూసినట్లయితే వారి ముఖంలో ఎప్పుడు చూసినా ఒక అసంతృప్తి, వారి ముఖంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆవేశం, వారి ముఖంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక విధమైనటువంటి ఏమందని చెప్పండి. కొన్నిసార్లు కొన్ని కోడ్లకి కొక్కర్ల రోగం వస్తుందంట. మీకు తెలుసు అదేంటో? అది ఎప్పుడు ఒక మబ్బుగా ఉంటుంది, కదలకుండా మెదలకుండా మబ్బులా ఉంటుంది. దాన్ని చూస్తే అర్థమైపోతుంది దీనికి ఏదో రోగం వచ్చిందని చెప్పి. కొంతమంది ఇళ్లల్లో ఇలాంటి మబ్బు క్యాండిడేట్లు ఉంటారు. వీళ్ళు కొంతమంది అనుకుంటున్నారు కదా, మా ఆయన గురించి మాట్లాడుతున్నారు బ్రదర్ ఈరోజు, ఇంకెవరు మా ఆయన పెద్ద మబ్బు క్యాండిడేట్. లేదా కొంతమంది భర్తలు అనుకుంటున్నారు ఏమని, మా ఆవిడేగా మబ్బు, ఎప్పుడు చూసినా ఏడుపు మొహమే, ఎప్పుడు చూసినా దెయ్యం పెట్టిన మొహమే, ఎప్పుడు చూసినా ఏది ఉన్నా సరే ఆ మూతి ముడుచుకునే ముఖమే. దయచేసి వినండి. మోషే ఎంతగా విసిగిపోయాడో తెలుసా? ఈ మబ్బు ముఖాలను బట్టి ఎంతగా విసిగిపోయాడో తెలుసా? ఈ అసంతృప్తి మనుషులను బట్టి చచ్చిపోవాలి అని ఆశ వచ్చిందండి. ఎందుకని? తను చేయాల్సినంత చేస్తున్నాడు, తను కష్టపడవలసినంతగా కష్టపడుతున్నాడు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. అయినా ఏడిపించేస్తున్నారే, అయినా బాధ పెట్టేస్తున్నారే. బాధ పెట్టేవాళ్ళు ఎవరు? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, కష్టపడని వాడు.